మన పిల్లల్ని కాపాడేది ఏంటిది? ప్రార్థన. దేవుని సన్నిధి. ఇది మనకు తెలుసు. ఈ ప్రార్థన చేయాలని మనకు తెలుసు. మనం ప్రార్థన చేయకపోతేనే పాపమాట. మధ్యాహ్నం ఉత్తగానే కూర్చొని ఎదురెదురు కూర్చొని నువ్వు లెక్కలేని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఫోన్ పట్టుకుంటే ఆ 1 మినిట్ 30 సెకండ్ల వీడియోలు, ఒక వీడియో తర్వాత ఒక వీడియో 30, ఇట్లా ఏమో. అసలు ఫోన్ లేకపోతే ఇప్పుడు చచ్చిపోతే అయిపోతున్నాం అందరం. ఒకసారి ఆలోచించండి. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట దేవుడు. నీ పిల్లల్ని కాపాడడానికి తన దూతలను పంపుతాడట దేవుడు. వాళ్ళు నీకు తోడుగా ఉంటారట. మీరు అనుకోవచ్చు దూతలు ఎట్లా వస్తారన్నా, మరి గాలి ఆయనకు వాయువులు గాను దూతలు గాను చేసుకుండని హెబ్రీ గ్రంథకర్త ఒకసారి చూద్దాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ పాఠంలో 4వ వచనం అనుకుంటాను, ఎవరైనా చూస్తారా? అతడు తన దూతలను వాయువులు గాను, 1వ